Hello guys, I hope you're all doing amazing. Welcome to my channel Banu's Bonsai Journey. ఈరోజు మనం మన ఛానల్లో మాట్లాడుకోబోయే బాన్సాయి ప్లాంట్ జేడ్ బాన్సాయి. దీన్ని జనరల్గా మనం చైనా తులసి అంటాం. అంటే చైనాలో తులసి మొక్క, వాళ్ళు దీనికి చైనాలో పూజలు చేస్తారు. సో దీని యొక్క సబ్ స్పీసీస్ ఇంకొక 2 ఉన్నాయి. సో మనం ఈరోజు ఈ ప్లాంట్ని మనం ఏ విధంగా కేర్ తీసుకోవాలి అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ ప్లాంట్ కి ఎన్ని ఇయర్స్, ఇది మొత్తం దీనికి మంచి నిబారి కానీ ఇవన్నీ ఎలా రావాలనేది ఒక నట్షెల్లో ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బాన్సాయి వీడియో కంటెంట్ మన దాంట్లో ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం దాన్ని నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకోవచ్చు. కమింగ్ టు ది వీడియో, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ ప్లాంట్ దగ్గర దీనికి ఒక 5 ఇయర్స్ ప్లస్ ఉంటుంది. అంటే 5 ఇయర్స్ నుంచి నేను దీన్ని గ్రో చేస్తున్నా కంప్లీట్గా. చాలా బ్యూటిఫుల్ ప్లాంట్ అండ్ ఒక మంచి అప్రైట్ షేప్లో ఇది తయారైందని చెప్పుకోవచ్చు. కొంచెం మనం చూస్తే లాంగర్ వ్యూ నుంచి. అండ్ రీసెంట్గానే దీనికి నేను కటింగ్ చేశాను. మళ్ళీ ఈ కొత్త గ్రోత్ అనేది వచ్చింది. అండ్ దీని యొక్క కేర్కి వచ్చేసి ఫస్ట్ థింగ్ మనం ఏంటంటే గైస్, వాటర్ అనేది చాలా లిమిటెడ్గా ఇచ్చుకోవాలి. ఎక్కువ వాటర్ రిక్వైర్మెంట్ ఉండదు. వై బికాస్ దీని ప్లాంట్లోనే బోల్డ్ వాటర్ ఉంటుంది. యాక్చువల్గా లీవ్స్ మీరు చూడొచ్చు, ఈ లీవ్స్లోనే వాటర్ అనేది ఫుల్గా ఉంటుంది. సో దీనికి ఎక్కువ వాటర్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీనికి సన్లైట్ ఎక్కువ కావాలి. సన్లైట్లో డైరెక్ట్గా మీరు పెట్టాలి దీన్ని. ఎంత సన్లైట్ ఇస్తే అంత బాగా గ్రో అవుతుంది, అంత విగరస్గా గ్రో అవుతుంది. ఓకే. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్లాంట్కి మధ్యన స్పేసింగ్ కూడా ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారు కదా, అంటే ఇండివిజువల్గా మినిమం ఒక 2 feet అన్నా మనకి ఉండాలి. యాక్చువల్గా నేను వీడియో కోసం దీన్ని కొంచెం జరిపాను ఇక్కడికి. బట్ నేనైతే బాగా డిస్టెన్స్ ఇస్తాను ప్లాంట్కి ఫ్రీగా గ్రో అయ్యేటట్టు. వై బికాస్ ఒకవేళ డిస్టెన్స్ ఇవ్వకపోతే ఇవి ఇలా పొడుగ్గా వచ్చేస్తాయి. సో అది మనకు మంచిది కాదు, షేప్ అనేది బాగోదు. సో అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి రీపాటింగ్ అనేది కరెక్ట్గా మనం ఒక మినిమం 6 months కన్నా ఒకసారి ఇచ్చుకోవాలి గాయస్. ఒకవేళ రీపాటింగ్ కానీ మీకు అవ్వకపోతే అట్లీస్ట్ ఈ మొదల్లో అయినా సరే ఇక్కడ కంప్లీట్గా ఒక 2-3 లైక్ ఒక 10-15 centimeters మనం ఇక్కడ తవ్వేసుకుని కంప్లీట్గా ఇక్కడ మొత్తం సాయిల్ అంతా రిమూవ్ చేసి ఇక్కడ ఈ ప్లేస్లో FIM ఇచ్చుకుంటే మనకి కొంతవరకు రీపాటింగ్కి కొంచెం అది మేనేజబుల్. అది ఓకే. అంటే మనం సాయిల్ రీఛార్జ్ చేసుకుంటాం అన్నట్టు FIMతో వాటితో. సో ఆ FIMలోనే మనం యూరియా కానీ కంపోస్ట్ కానీ ఇవన్నీ కూడా మొత్తం మనం మాన్యూర్ కానీ FIM కానీ అన్నీ కూడా ఇచ్చుకోవచ్చు. సో అదొకటి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీనికి మనకి ట్రంక్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రంక్ లైన్ అనేది కూడా మనం రీపాటింగ్ చేసుకున్నప్పుడే పైకి వచ్చి కొంచెం ఎక్స్పోజ్ చేసుకుంటే బ్యూటిఫుల్ ట్రంక్ లైన్ అనేది ఇక్కడ మనకు ఫామ్ అయింది. అండ్ ఈ ట్రంక్ థిక్నెస్ చూసారు కదా, చాలా మంచి థిక్నెస్ వచ్చింది. సో ఇట్లా ఏదన్నా సపోర్ట్ అనేది ఖచ్చితంగా దీనికి కావాలి గైస్. సపోర్ట్ లేకుండా ఈ బ్రాంచెస్ అనేవి ఎంత ఉండవు. ఖచ్చితంగా దాని సపోర్ట్ అనేది పెట్టుకుంటే ఏంటంటే మీకు ఇండివిజువల్గా దాని అంతరాతే అందుంటుంది. లేదంటే ఈ బ్రాంచెస్ వెయిట్కి వంగిపోతాయి. ఈ మొత్తం ఇవన్నీ కూడా వంగిపోయి ఇక్కడ మనకి స్ట్రెస్ మార్క్స్లో వచ్చేసి ఇరిగిపోతాయి ఇవన్నీ కూడా. సో అదంత మంచిగా అనిపించదు. సో సపోర్టింగ్ అనేది ఖచ్చితంగా దానికి ఉంచుకోవాలి. సో ఇది గైస్ మనకి జేడ్కి తీసుకోవాల్సిన మనం బేసిక్ కేర్. ఇంకా తర్వాత దీని యొక్క ప్రూనింగ్, దీని యొక్క రీపాటింగ్, దీని సాయిల్ మిక్స్ రిలేటెడ్ అన్ని వీడియోస్ మనం మన ఛానల్లో డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. మన ఛానల్కి ఎవరైనా వస్తే ఇలాంటి బాన్సాయి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.